వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. ముందు ఉన్నది ముసళ్ళ పండగేనా, వినాశనం తప్పదా, ప్రళయం రాబోతోందా, భూకంపమా, సునామీనా, బ్రహ్మంగారు, నోస్టడామస్, బాబా వంగ వీరందరూ చెప్పినట్టు జరగబోతోందా? ఏది ఏమైనప్పటికీ ప్రకృతి ప్రకోపం తప్పదా? మానవ తప్పిదాలను ప్రకృతి మాత వడ్డీతో సహా పగ తీర్చుకుంటోందా? నమ్మకాల ప్రకృతి హెచ్చరిక. 2011లో జపాన్ లోని సునామీ లాంటి ప్రళయం రాబోతోందా? 2021లో కోవిడ్, మొన్ననే అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రం దావానంలా బూడిదయ్యింది. ఆల్రెడీ మనకు తెలుసు 2029లో ఒక ఆస్ట్రోనాయిడ్ మన భూమి మీద కూడా రాబోతోంది అని సైంటిస్టులు కూడా చెప్తున్నారు. కొన్ని వేల అడుగుల లోతులో బతికే ఫిష్లు బయటకు ఊరికినే వస్తాయా? మరి 2025లో ఏం జరగబోతోంది? అసలుకే మన సౌత్ ఇండియా అంతా సముద్ర తీర ప్రాంతాలు. ఎగ్జాంపుల్ మన స్టేట్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, రేవులు తీర ప్రాంతాలు. మరి మన పక్కనే ఉన్న చెన్నై రాష్ట్రం, అలాగే కేరళ, అలాగే మహారాష్ట్ర, ముంబై, మన సౌత్ స్టేట్స్ పరిస్థితి ఏంటి? కొన్ని వేల అడుగుల లోతులో బతికే ఫిష్లు బయటికి ఊరికినే వస్తాయా? ఏదో అలజడి అనర్థం జరుగుతోంది. ఇవి ప్రకృతిని పసిగట్టే మనకంటే వాటికే ఎక్కువ అవగాహన ఉంటుంది. అలాంటి సముద్రం లోతులో ఉండే ఫిషెస్ 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉండే ఫిష్లు బయటికి రావడానికి ఇది ఏం సంకేతం? అదే ఇప్పుడు డూమ్స్ డే అంటున్నారు. సముద్రంలో అంత శక్తివంతమైన చేపలకు ప్రమాదం జరిగిందంటే మరి మానవాళి పరిస్థితి ఏంటి? జపాన్, మెక్సికోలోని బాజా కాలిఫోర్నియా సర్, స్పెయిన్ కలారియా ఐస్లాండ్ ఓర్ ఫిష్లు బయటకు తేలియాడుతూ కనిపిస్తున్నాయి. ఈ ఓర్ ఫిష్లను మెసెంజర్ ఆఫ్ సీ గాడ్, డూమ్స్ డే ఫిష్, ఎర్త్క్వేక్ ఫిష్ అని పిలుస్తారు. ఏదైనా చెడు జరుగుతున్నప్పుడు మాత్రమే ఈ ఫిష్లు బయటకు వస్తాయని జపాన్ ప్రజల నమ్మకం. ఓర్ ఫిష్లు చనిపోయాయి అంటే తర్వాత ఏదో పెద్ద కీడు జరగబోతోంది, ఏదో పెద్ద డిజాస్టర్ జరగబోతుందని సూచన. అలాగే యాంగ్లర్ ఫిష్లు సముద్రంలో చాలా లోతులో బాగా కాంతితో దగదగా మెరిసిపోయే లైట్ లాగా వస్తూ వెలుగుపోతూ ఉంటాయి ఈ ఫిష్లు. అలాంటి ఫిష్లు సముద్రం బయటకు వచ్చి చనిపోతున్నాయి, లేకపోతే సముద్రం పైన తేలి ఆడుతున్నాయి. అలాగే ఈ మధ్యన ఆస్ట్రేలియాలో టాస్కుమానియాలో దగ్గర వేల్స్ చాలా వచ్చి చనిపోయాయి. ఇవన్నీ వేటికి సంకేతము? డూమ్స్ డే ఫిష్ చాలా పొడవుగా రిబ్బన్ లాగా శరీరం మరియు మెరిసే వెండి పొలుసులు కలిగిన ఈ లోతైన సముద్ర జీవి మెక్సికో లోని బాజా కాలిఫోర్నియా సుర్, జపాన్ లోని తీర ప్రాంతాల సమీపంలో కనిపించడం సోషల్ మీడియాలో ప్రకంపనలు కల్పిస్తోంది. ఎందుకంటే ఇది చాలా లోతులో ఉంటాయి ఈ ఫిష్లు. సముద్రం లోతుల్లో ఏదో జరుగుతోంది, అందుకే పైకి వస్తున్నాయి. దీనికి కారణం మెరైన్ పొల్యూషన్, డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా, లేకపోతే ఓషన్ కరెంట్ లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, మెరైన్ పొల్యూషన్ ఎక్కువైందా? ఏదైనప్పటికీ ఓర్, యాంగులర్ ఫిష్లు, వేల్స్ సముద్రంలో ఉండే డీప్ సీ లో ఉండేవి బయటికి రావడం, బయటికి తేలియాడడం, చనిపోవడం ఇది యుగాంతానికి ఆరంభమా లేదా బయోడైవర్సిటీ దెబ్బతిందని మీరు భావిస్తున్నారా? మీ కామెంట్ రూపంలో తెలియపరచండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో.